ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ఎవరు అటు ఇటు చూడద్దు, అటు ఇటు తిరగద్దు. మన దేవునికి మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు పేడి కూడుందరో అక్కడ ఉంటానని సెలవు ఇచ్చింది తండ్రి. ఇక్కడ మీరున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదేనా మీ యొక్క వాక్యం చెప్పనిచుండగా తండ్రి, నాకు తగిన జ్ఞానాన్ని దయచేరిగా పెట్టుకుంటాం తండ్రి. వినుచుండగా ప్రభువా, అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువా అయినా మంచి ఆసక్తిని దయచేరిగానే పెట్టుకుంటున్నాం తండ్రి. ఇదేనా మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచే ప్రభావ ప్రతి ఒక్కరితో ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ నేనన్నా మీ పరిశుద్ధాత్మ అగ్నిని ప్రభావ నా మీద ఉంచి ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడముగా పెట్టుకుంటారు. అయ్యా నేను వాగ్దానం చేసి ఉన్న ప్రభావ నీ నోట నా మాట ఉంచి నీ చేతి నీడతో నేను కప్పి ఉంచుతానని వాగ్దానం చేసి ఉన్న ప్రభావ ఆ వాగ్దానాన్ని ఈ దినం నెరవేర్చుదుగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినుగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరొక నూతన ఆదివారం బట్టి దేవునికి మనందరం మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటాం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీకు 2024 నచ్చిందా? 2025 నచ్చిందా? 2025 బాగుందా? మరి నాకు కూడా ఎందుకో తెలియదు కానీ 2025వ సంవత్సరం మనందరం బహుగా ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా వ్యక్తిగత జీవితంలో ఏ విషయాల్లో అయినా మనం బహుగా ఆశీర్వదింపబడతాం, మనం బహుగా ఫలిస్తాము అని నాకు విశ్వాసం, అని నాకు నమ్మకం. ఏమండి? నమ్ముట నియమలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ విశ్వాసం నిన్ను బాగుపరిచెను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి చక్కగా మరి దేవుని పాటలు పాడే ఉన్నారు. అదే రీతిగా ఉత్తరపత్ర భాగం పాప చాలా బాగా చదివింది. మరి తమ్ముడు కూడా వాక్య భాగమును తమ్ముడు చదివి ఉన్నారు. మరి యవనస్తులు ఉత్తరపత్ర భాగాలు అయితేనేవి, వాక్య భాగాలు అయితేనేవి, మరి దేవుని కృపను బట్టి నేను కూడా ఒక యవనస్తుడిగా మరి వాక్యం చెప్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంఘానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏ గ్రంథం అండి? యోనా గ్రంథం. యోనా గారు ఎవరు? యోనా గారు ఒక గొప్ప ప్రవక్త. యోనా గారు ఒక గొప్ప ప్రవక్త. గొప్ప ప్రవక్త అని నేను ఎందుకంటున్నానంటే, చాలామంది బైబిల్లో ఉన్న భక్తుల్ని విమర్శిస్తున్నారండి. మరి వారు తెలిసి చేస్తున్నారు, తెలియ చేస్తున్నారు, నాకైతే తెలియదు. కానీ చాలామంది బైబిల్ యొక్క భక్తులను విమర్శిస్తున్నారు. దావీదు గారు చేసిన పాపం నిమిత్తం దావీదు గారిని విమర్శిస్తూ బోధన చేస్తున్నారు. సంసోను గారు చేసిన పాపం నిమిత్తం సంసోను గారిని విమర్శిస్తూ బోధన చేస్తున్నారు. సొలొమోను గారు అనేక మందిని వివాహం చేస్తున్నాడు కాబట్టి సొలొమోను గారిని విమర్శిస్తున్నారు చాలామంది. యోనా గారు దేవునికి అవిధేయత వాళ్ళే జీవించారు కాబట్టి యోనా గారిని విమర్శిస్తున్నారు. పేతురు గారు ఒక సందర్భంలో తడబడతారు. ఏ సందర్భంలో? ఏమండి? ఏ సందర్భంలో? నాకు దేవుడు ఎవరో తెలియదు అని చెప్పి తడబడినప్పుడు ఆ ఒక ప్రసంగాలు ఏ విధంగా ఉన్నాయంటే పేతురు గారిని విమర్శించేస్తున్నారు. ఏమండి? తీర్పు తీర్చుట ఎవరి పని? తీర్పు తీర్చుట దేవుని పని. మనం ఒక దేవుని సేవకులు ఎవరిని కూడా, మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న భక్తుల్ని ఎవరిని మనం విమర్శించడానికి లేదండి. ఏమండి? బైబిల్లో ఉన్న భక్తుల కన్నా మనం గొప్పవారమా? కానే కాదు. మన భక్తులు ఎవరిని కూడా మనం విమర్శించకూడదు. బైబిల్ భక్తుల మీద కూడా కొంతమంది కామెడీ చేస్తున్నారండి. ఏమండి? ఈరోజు మీది ఏం కూర అని అడిగితే మాది ఈరోజు అబ్రహాం కూర అంటున్నారు. విన్నారా మీరు ఎప్పుడైనా? అబ్రహాం కూర అంటే బీఫ్. ఏమండి? ఈరోజు మీకు ఏ కూర అంటే మా కూర పేతురు కూర అంటున్నారు. పేతురు కూర అంటే కోడి కూర. ఈరోజు మీ ఇంట్లో ఏ కూర అంటే ఈరోజు మా కూర యోనా గారి కూర అంటున్నారు. యోనా గారి కూర అంటే చేపల కూర. ఏమండి?
ఈరోజు మాది దావీదు కూర అంటున్నారు. దావీదు కూర అంటే దావీదు గొర్రెలు కాపరి, వేట మాంసం అంటున్నారు. ఏమండి, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. బైబిల్ యొక్క భక్తుల యొక్క మాటలు కూడా, వారి యొక్క పదాలు ఎత్తడానికి కూడా మనకు అర్హత లేదండి. ఏమండి, వారి యొక్క పదాలు ఎత్తేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి యోనా గారు ఎవరు? గొప్ప ప్రవక్త. ఏమండి, ప్రవక్త చేసే పని ఏమిటంటే ప్రవచిస్తారు. ప్రవచిస్తారు. దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి దేవుని యొక్క మాటలు తీసుకొని జనాలకి చెప్తారు. ఆ యొక్క మాటలు ఏంటి? ప్రవక్త అంటే దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలియజేస్తారు. అది ప్రవక్త చేసే పని. మరి యాజకుడు అంటే, ప్రధాన యాజకుడు అంటే ప్రజల పక్షమున దేవుని సన్నిధి వద్దకు వెళ్ళి వారి విషయం మొరపెట్టే వ్యక్తి యాజకుడు. అర్థమవుతుందా? బైబిల్లో ప్రధాన యాజకుడు ఎవరు? మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను గారు. అహరోను గారు చేసే పని ఏమిటంటే, ఏమండి, ప్రజల గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. వారి యొక్క పాపం విషయమై బలి అర్పిస్తుంటారు యాజకులు. ఇప్పుడు యోనా గారు ప్రవక్త లేకపోతే యాజకుడా? ఏమండి, యోనా గారు ప్రవక్త యాజకుడా? యోనా గారు ప్రవక్త. దేవుని సన్నిధిలోంచి బయలుదేరి దేవుని యొక్క మాటలు అందించే గొప్ప ప్రవక్త యోనా గారు. ఏమండి, యోనాకు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనా గారికి ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చును. నీవు నినివే పట్టణానికి వెళ్ళి వాటి యొక్క పాపం నిమిత్తం, వారి యొక్క దోషం నిమిత్తం, ఏమండి, అవి గొప్పగా ఉన్నాయి. నీవు నినివే మహాపట్టణానికి వెళ్ళి వారికి దుర్గటి పట్టణాన్ని చెప్పి నీవు ప్రకటించుము. ఏమండి, మన దేవుడు ఎప్పుడు కూడా అండి ముందు హెచ్చరించి ఆ తర్వాత శిక్షిస్తారు. ముందు ఎప్పుడు చెప్పి చేస్తారండి. నోహు కాలంలో కూడా, నోహు గారి కాలంలో కూడా నోహు గారికి చెప్తారు, నీ కుటుంబానితో నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను ఈ ప్రపంచాన్నంతా నాశనం చేస్తున్నారు అని చెప్పి చెప్తారండి. ముందు దేవుడు హెచ్చరిస్తాడు. మన దేవుడు ముందు ఒక మాట చెప్పి చేస్తారండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు కూడా దేవుడైన యెహోవా అబ్రహాం గారితో చెప్తారు, అరే అబ్రహాంకి నేను ఈ విషయం ఏ విధంగా నేను దాచిపెడతానో అబ్రహాంకి చెప్పి చేశాడండి. అదేవిధంగా నినివే పట్టణాన్ని కూడా దేవుడు నాశనం చేయబోతున్నానని చెప్పి యోనా ప్రవక్త గారిని పంపిస్తున్నారు నినివే పట్టణానికి. ఏమండి, యోనా ప్రవక్త గారు వెళ్ళారా? యోనా ప్రవక్త గారు వెళ్ళారా నినివే పట్టణానికి? యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకి నినివే పట్టణానికి అస్సలు పడదు. అర్థమవుతుందా? నినివే పట్టణస్తులకి, ఇశ్రాయేలు జనాల గారికి ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా యుద్ధాలే. నినివే పట్టణస్తులు ఇశ్రాయేలు యొక్క భూభాగాన్ని క్రమేణా ఆక్రమించుకుంటా ఉన్నారు. నినివే పట్టణస్తుల వల్ల ఇశ్రాయేలుకి ఎంతగానో కీడు జరిగింది, ఎంతగానో హత్యలు జరిగాయి, ఎందరినో సంహరించేశారు ఇశ్రాయేల్ ప్రజల్ని. కాబట్టి యోనా ప్రవక్త గారు నినివే పట్టణానికి నేను వెళ్ళను, వారు మా శత్రువులు, వారిని దేవుడు శిక్షించాల్సిందే, యెహోవా రక్షణ వారికి దొరకకూడదని చెప్పి యోనా ప్రవక్త గారు ఎక్కడికి వెళ్తారు? నినివే పట్టణానికి వెళ్ళరు. యొప్పేకు వెళ్ళి తర్షీషు కూడా ఎక్కేసి వెళ్తా ఉంటారండి. ఏమండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మీ కొరకు మిమ్మల్ని హింసించే వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయుడి. ఏమండి, మన శత్రువులు మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. మనల్ని హింసించే వారి నిమిత్తం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి, యేసు ప్రభువు వారు శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగనక వీరిని క్షమించుడి. ఏమండి, అక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు?
కొంతమంది ఏమో కొడుతున్నారు రక్తాలు కాలేదాకా, కొంతమంది ఏమో దూషిస్తున్నారు. ఇదిగో నీవు దేవుని కుమారుడైతే నిన్ను నీవు రక్షించుకో, నువ్వు సిలువ మీద దిగిరా, అప్పుడు మేము నమ్ముతావు అంటున్నారండి. చాలామంది దూషిస్తున్నారు. కానీ దేవుడు ఇదిగో నేను వచ్చేస్తున్నా, సిలువ దిగి వచ్చేస్తున్నా అన్నాడా? చూసుకుందామన్నాడా? లేదు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించుడి. ఇటువంటి ప్రార్థన అపోస్తల కార్యాల్లో కూడా ఒక వ్యక్తి చేస్తాడండి. స్టెఫన్ అనే వ్యక్తి చాలా గొప్ప ప్రసంగికుడు, చాలా అద్భుతాలు చేసే వ్యక్తి. ఆ వ్యక్తిని యూదులందరూ కలిసి రాళ్ళు తీసుకుని కొడుతుంటారండి, చంపేస్తుంటారు స్టెఫన్ గారిని. యేసు యొక్క బోధ చెప్తున్నాడు కాబట్టి యూదులందరూ కలిసి రాళ్ళతో కలిసి కొడుతుంటారు. తండ్రి ఈ దోషము వీరి మీద మోపద్దు, చంపుతున్నా కానీ కూడా అండి వీరి మీద ఆ దోషము మోపకమని ప్రార్థన చేస్తారండి. మనందరికీ తెలుసు అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంత హింసించాడండి, సంఘాన్ని ఎంత శ్రమలు పాలు చేశాడండి. అయినా కానీ సంఘము అపోస్తుడైన పౌలు మారు మనసు పొందిన తర్వాత యాక్సెప్ట్ చేసింది, సంఘం అతన్ని అంగీకరించింది. ఏమండి, భారతదేశంలో వింటున్నారా, ఒరిస్సా అనే ప్రాంతంలో ఒక మిషనరీ వచ్చాడు, గ్రహం స్టైన్స్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి యేసునామాన్ని బోధిస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తిని అతని పిల్లల్ని ఏమండి ఒక వ్యాన్లో వేసి తగలబెట్టి చంపేశారు. వింటున్నారా అమ్మా, లాస్ట్లో ఉన్నారు వింటున్నారా? ఆ ఒక మిషనరీని ఏం చేశారు, వ్యాన్లో పెట్టేసి పిల్లలతో సహా అందరినీ సజీవ దహనం చేసేసారు అందరినీ. వారి యొక్క భార్య ఏడుస్తూ ఉంటుంది. అనేక మంది ప్రెస్ రిపోర్టర్స్ వస్తారు, మైకులు పట్టుకొని వస్తారు. అమ్మా ఇదిగో నీ యొక్క భర్తని నీ యొక్క పిల్లల్ని చంపేశారు వీళ్ళు, ఏం చేయాలి చెప్పండి అంటే ఆమె అనిన్న మాట ఏంటో తెలుసా? ఆమె ఏమనిందంటే మామూలుగా మనలాగా తప్పకుండా న్యాయం జరగాలి, కఠినంగా శిక్షించాలి దోషులను అనలేదు ఆమె ఏమనిందంటే హూ ఎవర్ దే ఆర్ వీఆర్ రెడీ టు ఫర్గివ్ దెమ్. వారు ఎవరైనప్పటికీ వారిని మేము క్షమించడానికి సిద్ధముగా ఉన్నాము. ఏమంటే క్రైస్తవ జీవితం అనేది శత్రువుల్ని ప్రేమించే జీవితం. ఏమండి, నీవు శత్రువు పడిన ఎడల నీవు సంతోషింపకము. ఏమండి, నీ శత్రువు ఆకలి కొనిన ఎడల వానికి ఆహారం ఇవ్వు, నీ శత్రువు దప్పికొనే ఎడల వానికి దాహానం ఇవ్వు. ఏమండి, ఎలీషా గారి ఒక టైంలో, ఎలీషా గారు ఎవరు? ఒక ప్రవక్త. ఆ ప్రవక్త గారు ఉన్న పీరియడ్లో సిరియన్లు దండెత్తుతారు ఇశ్రాయేల్ దేశం మీదకి. సిరియన్లు దండెత్తుతారు ఇశ్రాయేల్ దేశం మీదకి. సిరియన్లు అందరూ పట్టుబడతారు ఎలీషా గారి ఒక ప్రార్థన వల్ల. ఇశ్రాయేల్ దేశానికి దొరుకుతారు, ఆ రాజుకి దొరుకుతారు సిరియన్లు. దొరికినప్పుడు సిరియా రాజు అడుగుతాడు, ఇదిగో వీళ్ళని, ఇశ్రాయేల్ రాజు అడుగుతాడు, ఇదిగో ఈ సైన్యాన్ని చంపనా వద్దా, వీళ్ళని కొట్టుదునా అని అడుగుతారు. చూడండి 2వ రాజులు 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 312వ పేజీ నెంబర్, 312వ పేజీ నెంబరు. పాత నిబంధన అండి. 22వ వచనం చదవండి. 21 312వ పేజీ నెంబర్ అండి. తీసారమ్మా, అందరూ తీసారా? చదవండి. వారిని పారజూచి ఆయన వీరిని కొట్టుదునా ఇశ్రాయేల్ రాజు ఏమడుగుతారండి? కొట్టమంటావా వీళ్ళని అంటే ఎలీషా గారు ఏమంటారు? వారు నీవు కొట్టవద్దు. మరి ఏం చేయాలి ఎలీషా ప్రవక్త గారు? ఏం చేయాలంటే వారికి ఆహారం ఇవ్వు, వారికి వాటర్ ఇవ్వు, వాళ్ళకి ఫుడ్ పెట్టు, వాళ్ళకి వాటర్ పెట్టు, వారిని పంపించే వారి యొక్క దేశాన్ని అని చెప్తారండి. ఏమండి, అప్పటి నుంచి ఇశ్రాయేల్కి సిరియా వాళ్ళకి యుద్ధాలు జరగవు. ఏమండి,
దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకని ప్రవర్తన, వింటున్నారా? మా లాస్ట్ వింటున్నారా? ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి అనుకూలముగా ఉంటే ఏమండి, వారి యొక్క శత్రువులు సహా వారిని మిత్రులుగా చేస్తాడు. ఒకరి ప్రవర్తన అంట దేవుని దృష్టికి సరిగా ఉంటే వారి శత్రువులు సైతం వారిని మిత్రులుగా చేస్తారు. ఏమండి, మీకు శత్రువులు ఉన్నారా? మనకి శత్రువులు ఉన్నారా? ఏమండి, మనకి శత్రువులు కనుక ఉంటే మన యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి సరిగా లేదేమో. ఏమండి, నేను యేసు ప్రభు బిడ్డని, నాకు వాళ్ళంటే పడదు. నేను యేసు ప్రభు బిడ్డని, వీళ్ళంటే పడదు. నేను క్రైస్తవుని, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలంటే వెళ్ళను. నేను క్రైస్తవుని, వాళ్ళ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కి నేను అటెండ్ అవునని మనం అనకూడదు. నేను క్రైస్తవుని, నా శత్రువుతో సహా నేను వారిని ప్రేమిస్తాను అనాలండి. ఏమండి, నా శత్రువులు కూడా నేను ప్రేమిస్తాను అనాలండి. ఏమండి, పోయిన న్యూ ఇయర్ మాసంలో చెప్పి ఉన్నాం. ఏమని చెప్పి ఉన్నాం? దయచేసి మీ యొక్క శత్రువులు ఎవరైనా ఉంటే, అది మీ ఇంట్లో ఉన్న, కుటుంబాల్లో ఉన్న, బంధువుల్లో ఉన్న, చివరికి సంఘంలో ఉన్నా, మీరు వెళ్ళి వాడిని క్షమాపణ అడగండి అని చెప్పా. గుర్తుందా? మరి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా మీరు ఎవరైనా? ఏమండి, దేవుని వాక్యం ఏం తెలియబడుతుందంటే, నీవు బలిపీఠం మీద నీ అర్పణం అర్పించే సమయంలో నీ సహోదరుడి మీద ఏదైనా ద్వేషపూరిత ఆలోచన ఒకటేమన్నా నీకు ఒకవేళ వస్తే, ఆ సమయంలో నీకు జ్ఞాపకం కనుక వస్తే, నీవు ఆ బలిపీఠం మీద నీ అర్పణము విడిచిపెట్టి వెళ్ళిపో. మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానం పడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ఏమండి, మన ఇంట్లో గొడవలు పెట్టుకొని, ఏమండి, మన ఊర్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని, మన బంధుమిత్రులతో గొడవ పెట్టుకొని, ఏమండి, దేవుని మందిరానికి, దేవునికి అవి ఇవ్వటాలు ఏ ఉపయోగం ఉండదండి. మొదట వెళ్ళి మీ ఇంటిలో, మీ కుటుంబంలో, మీ బంధుమిత్రులతో, మీ స్నేహితులతో, ఏమండి, మీ యొక్క గనివెనిపాడులో ఉన్న ప్రజలతో, బయట ఉన్న వాళ్ళతో మీరు వెళ్ళి మొదట సమాధాన పడండి. ఏమండి, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఏమండి, మనం గనక సమాధాన పడకపోతే, మనం ఎవరు కుమారులం పడకపోతే, ఏమండి, మనకు శత్రువు ఒకటే అండి. మనకు శత్రువు ఒకళ్ళు. ఎవరు శత్రువు? సాతాను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదా అని వెతుక్కుంటూ తిరుగుతున్నాడంట. ఏమండి, మీ శత్రువైన అపవాది. మనకి ఏ వ్యక్తితో శత్రుత్వం లేదండి. ఏమండి, మన శత్రువు అపవాదే. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడు మన పక్షంలో ఉంటే శత్రువు అపవాదే. ఏమండి, అపవాదిని ఎదురించుడి, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అంటే, మనం మనుషుల్ని ఎదురించుకుంటా కూర్చున్నాం. ఏమండి, స్కూల్లో టీచర్లు ఎదిరిస్తున్నారేమో మీరు, కాలేజీలో లెక్చరర్లు ఎదిరిస్తున్నారేమో మీరు, ఏమండి, కొంతమంది పాస్టర్లు కూడా ఎదిరిస్తున్నారండి. ఇక్కడైతే ఇంకా జరగలేదు. ఇంకా ఏమండి, మనం ఎదిరించాల్సింది అపవాదిని ఎదిరించాలి. మన భారతదేశంలో కులాలను బట్టి గొడవలండి. మన భారతదేశంలో మతాలని బట్టి గొడవలండి. భారతదేశంలో ప్రాంతాలని బట్టి గొడవలు. మీది తెలంగాణనా? ఓకే. మీది ఆంధ్రానా? మనోడివా అంటే ఏంటి అర్థం? ఏమంటే మనోడివి అంటే నాకు మొదటిదాకా తెలియదు. మనోళ్ళేనా అంటే మనోళ్ళు అంటే మనకు సమీపంగా ఉండే వాళ్ళేమో అనుకున్నా. నాకు తెలియదు. మనోళ్ళు అంటే వేరే అర్థం ఇస్తుందండి, వేరే అర్థం ఇస్తుందని. ఏమండి, మన కులం అయితే వాడిని ప్రేమించడం, మన మతం అయితే వాడిని ప్రేమించడం కాదు. క్రైస్తవులకి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు. ఏమండి, భాషతో ఏ విధమైన తేడా లేదు, రంగుతో సంబంధం లేదు. అందరినీ మనం ప్రేమించాలి. యేసు ప్రభు ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక భాషానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక రంగుకు సంబంధించిన దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఎవరితోనూ మనకు శత్రుత్వం
ఉండకూడదు. ఏమండి, దేశానికి దేవుడు కాదు మన యేసు ప్రభు, ప్రపంచానికి దేవుడు. ఏమండి, మన శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి, పొలిటికల్ రీజన్స్ వలన అవి మనకు శత్రు దేశాలు అయ్యాయి. యుద్ధాలు కూడా జరిగినాయి మన శత్రు దేశాలతో, పాకిస్తాన్ దేశాలతో, చైనా దేశాలతో శత్రుత్వం ఉంది మనకి. ఏమండి, అటువంటి అక్కడున్న చిన్నపిల్లలతో, అక్కడున్న కుటుంబాలతో మనకి నిజంగానే గొడవలు ఉన్నాయా? వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. పాకిస్తాన్ విషయం మనం ప్రార్థన చేయాలండి, వింటున్నారా? పాకిస్తాన్ దేశం గురించి మనం ప్రార్థన చేయాలి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది పాకిస్తాన్ దేశంలో. ఏమండి, ఎకనామిక్ క్రైసిస్ అంటారు ఇంగ్లీష్లో. పాకిస్తాన్ దేశంలో 1 లీటర్ పాల ప్యాకెట్, వింటున్నారా? 1 లీటర్ పాల ప్యాకెట్ 250 రూపాయలు. ఇక్కడ ఎంత ఉందమ్మా లీటర్ పాల ప్యాకెట్? 32 రూపాయలు. పాకిస్తాన్లో 250 రూపాయలు. ఏమండి, లీటర్ పెట్రోల్ పాకిస్తాన్లో 250 రూపాయలు. ఇక్కడ ఎంత ఉంది? 110 రూపాయలు ఉండొచ్చు. ఏమండి, 1 కేజీ చికెన్ పాకిస్తాన్లో 800 రూపాయలు. ఇక్కడ మనకి 200 కూడా దొరకచ్చు. గ్యాస్ సిలిండరు పాకిస్తాన్లో 2700 రూపాయలు, మనకిక్కడ 1000 రూపాయలకు దొరుకుతుంది. ఏమండి, టీ పొడి ప్యాకెట్, కేజీ టీ పొడి ప్యాకెట్ పాకిస్తాన్లో 1700 రూపాయలండి. ఇక్కడ మనకి 670 రూపాయలు దొరుకుతుంది, 700 రూపాయలు దొరుకుతుంది. ఏమండి, మనకి ఏ దేశంతో శత్రుత్వం లేదండి. క్రైస్తవుడికి ఏ దేశంతో కూడా శత్రుత్వం లేదు. మన పాకిస్తాన్ గురించి మనం ప్రార్థన చేయాలండి. మన పొరుగు దేశం. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమింపవలెను. ఏమండి, నీ దేశాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావో పక్క దేశాన్ని కూడా ఆ విధంగా నువ్వు గౌరవించాలి, ఆ దేశాన్ని. ఏమండి, చైనా దేశం వల్ల కరోనా వైరస్ వచ్చిందని చాలామంది చైనా దేశాన్ని ద్వేషిస్తున్నారండి. ఏమండి, అనేక మంది దైవసేవకులు వెళ్ళారు చైనా దేశానికి. హడ్సన్ టేలర్ అనే గొప్ప దైవసేవకుడు వెళ్ళాడు చైనా ఒక రక్షణ నిమిత్తం. చైనా కమ్యూనిస్ట్ దేశం చైనా. అనేకమైన ఆత్మలు ఉన్నాయి. ఏమండి, చైనా దేశం గురించి మనం ప్రార్థన చేయాలండి. ఈ మధ్య ఇస్రాయేల్కి పాలస్తీనాకి యుద్ధాలు జరుగుతున్నాయి, వింటున్నారా? వింటున్నారా? ఇస్రాయేల్ దేశానికి పాలస్తీనాకి యుద్ధాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో ఐ సపోర్ట్ ఇస్రాయేల్, కొంతమంది ఏమో ఐ సపోర్ట్ పాలస్తీనా. మేము ఇస్రాయేల్ దేశానికి సపోర్ట్ చేస్తున్నాము, మేము పాలస్తీనా దేశానికి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్లు షేర్ చేస్తున్నారు. అయితే మనం ఏం చేయాలి? మనం ఎవరి పక్షాన ఉండాలి? యెహోషువ గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే, ఒక ఖడ్గం పట్టుకున్న వ్యక్తి నించుని ఉంటాడు. యెహోషువ గారు పరిగెత్తుకుంటా వెళ్ళి, నీవు మా పక్షం వాడవా, నీవు శత్రువుల పక్షం వాడవా అని అడుగుతాడు యెహోషువ గారు. ఒక ఖడ్గం పట్టుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పరలోకాల నుంచి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి, నీవు మా పక్షం వాడివా, శత్రువు పక్షం వాడివా, నువ్వు ఎవరు అని అడిగినప్పుడు, నేను మీ పక్షం వాడిని కాదు, శత్రువు పక్షం వాడిని కాదు, నేను దేవుడైన యెహోవా పక్షం కలిగిన వాడని అంటాడండి. ఏమండి, మనం కూడా ఐ సపోర్ట్ పాలస్తీనా, ఐ సపోర్ట్ ఇస్రాయల్ కాదండి. మనం దేవుని బిడ్డలుగా ఎవ్వరి మనం సపోర్ట్ చేయడు. యుద్ధాలని క్రైస్తవుడు ఎంకరేజ్ చేయకూడదు. ఏమండి, యుద్ధాలు జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినా కానీ యుద్ధాలను మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇస్రాయల్ దేశాన్ని సపోర్ట్ చేయడం కాదు, పాలస్తీనా సపోర్ట్ చేయడం కాదు. మన దేవుడు ఇస్రాయేల్ దేవుడా? ఏమండి, వింటున్నారా? మన దేవుడు ఇస్రాయేల్కి మాత్రమే దేవుడా? కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇస్రాయేల్ కాదు, ఇస్రాయేల్ దేశానికి దేవుడు కోరుకున్నాడు. కానీ వింటున్నారా? ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు కోరుకున్నాడు. తెలంగాణ ఉందనుకుందాం, తెలంగాణ ఉంది. తెలంగాణకు రాజధాని ఏంటి? దూడిపోతుంది. తెలంగాణ ఒక రాజధాని ఏంటండి? హైదరాబాద్. హైదరాబాద్ రాజధాని. హైదరాబాద్ని కోరుకున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలకి అది కేంద్రంగా ఉంటుందండి. చుట్టుపక్కల జిల్లాలకి అది ఆశీర్వాదకరంగా ఉంటుందని. అలానే చుట్టుపక్కల పక్కన పెట్టేద్దామా? పక్కన పెట్టేస్తారా? హైదరాబాద్ ఒక్కటి మాకు చాలు, చుట్టుపక్కల జిల్లాలన్నీ మాకు అనవసరం లేదు, మాకు వద్దు అంటారు తెలంగాణ వాళ్ళు. అనరు. హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ, అదొక కేంద్రం. ఇస్రాయేల్ దేశం కూడా దేవుడు కేంద్రంగా కోరుకున్నాడు, ఇష్టపడి కోరుకున్నాడు. ఎందుకు? అనేకమైన దేశాలకి
ఇశ్రాయేల్ దేశం ఆశీర్వాదకరంగా ఉండటానికి మాత్రమే. ఏమండి, అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేస్తాడు ఏమని? నిన్ను నిమిత్తం సమస్త వంశములు నేను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేల్ దేశాన్ని బట్టి సమస్త దేశాలు ఆశీర్వదింపబడతాయి. యేసు ప్రభు జన్మించిన ఒక దేశం ఇశ్రాయేల్ దేశం. అంత మాత్రాన యేసు ప్రభులు ఇశ్రాయేల్ దేవుడే కాదండి. ఏమండి, మన ఇండియన్ దేవుడు కాదు అంటారు చాలామంది. ఏమండి, ఈయన అమెరికా దేవుడు అంటారు చాలామంది. ఏమండి, పిల్లలు వింటున్నారా? యవనస్తులు వింటున్నారా? అమెరికా ఎప్పుడు కనుగొన్నారు? అమెరికా ఎప్పుడు కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? కొలంబస్ కనుగొన్నాడు. 1492లో కనుగొన్నాడు. యేసు ప్రభు వారు 1వ శతాబ్దం చెందిన వ్యక్తి. అమెరికా 1492లో 15వ శతాబ్దంలో కనుగొన్నారు అమెరికాని. వీరు అమెరికా దేవుడు అమెరికా దేవుడు అమెరికా దేవుడు అంటారు. ఎక్కడుంది కనెక్షన్? లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు బిడ్డలు తమ శత్రువులను కూడా ప్రేమించాలి. ఏమండి, ఇక్కడ యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళాల్సింది పోయి వారు క్రైస్తవేతలు, వారికి వాక్యం నేను అందించాలి, ఆ పట్టణం లేకపోతే నాశనమైంది అనుకోకుండా ఎక్కడికి వెళ్తారు? తర్షీషు ఓడకి వేస్తారండి. తర్షీషు ఓడకి వెళ్తా ఉంటారు. బాగుంటుందా? అవునండి, బాగున్నారా? ఓడ బద్దలయ్యే పరిస్థితికి వచ్చిందండి. అవునండి, ఓడలో ఉన్న సామాగ్రి మొత్తం తీసుకొచ్చి బయట పరేస్తున్నారు. ఏమండి, ఏ వ్యక్తి అయితే వింటున్నారా? ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సహవాసాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మందిరాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడో, ఆ వ్యక్తికి ఎప్పుడైనా శ్రమలే, కష్టాలే, దుఃఖాలే. ఏమండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవాను విడిచి వేరే వారిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఏమండి, ఇక్కడ యోనా గారు ఎంత శ్రమలు విస్తరించినా ప్రార్థన చేయట్లేదండి. పక్కనున్న వ్యక్తి ఏమండి, ఒక క్రైస్తవేతడు వచ్చి చెప్తున్నాడు, పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది? ఒక ప్రవక్తగా చెప్తున్నారండి, ఒక పాస్టర్ గారికి చెప్తున్నారు, లేచి ప్రార్థన చేయండి అని క్రైస్తవేతడైన వ్యక్తి చెప్తున్నాడు. ఏమండి, మీ పక్కన కూడా ఎవరైనా నిద్రపోతున్నారా చూడండి అమ్మ ఒకసారి. ఎవరు నిద్రపోతారు? లేపండి. మీకేమి వచ్చినది? లేచి వాక్యం వినట్టని చెప్పండి. ఏమండి, ప్రార్థన చేయట్లేదు. ఏమండి, మన జీవితాల్లో కూడా దేవుడు కష్టాలను కొన్ని పెడతాడు. ఎందుకు? మనం ప్రార్థన చేయడానికి. ఏమండి, మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. దేనికి? దేవునికి సమీపంగా చేరడానికే. ఏమండి, మనకు అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. దేవుడు కొన్నిసార్లు పంపిస్తున్నాడు. దేనికి? మనం దేవునికి సమీపంగా చేరడానికే. ఏమండి, మన కుటుంబంలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకు? మనం దేవునికి సమీపంగా చేరడానికే. ఇక్కడ ఎన్ని శ్రమలు పంపించినా యోనా గారు ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఓడలో ఉన్నప్పుడు యోనా గారు ఎప్పుడు కూడా ప్రార్థించలేదు. ఏమండి, మందిరంలో ఉన్నప్పుడు మీరు ప్రార్థిస్తున్నారా? ప్రార్థించాలి. ఏమండి, మందిరంలో ఉన్నా బయటికి వెళ్ళినా కానీ మనం ప్రార్థించాలి. యోనా గారు చివరికి ఏం చేశారంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఏమండి, చివరికి చనిపోదామని డిసైడ్ అవుతున్నాడు కానీ ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు యోనా గారు. మన జీవితాల్లో కూడా అంతే అండి. ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు రాగానే చనిపోదామని డిసైడ్ అవుతున్నాం కానీ ప్రార్థన చేయడానికి మన సమయాన్ని కేటాయించట్లేదు. ఏమండి, యెహోవా హస్తం మనకి సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఒక్క హస్తాన్నే మనం తృణీకరిస్తున్నామేమో. ఆ హస్తాన్ని మనం తృణీకరిస్తే మనం ఏమైపోతాం? చివరికి సముద్రం లాంటి ఈ లోకంలో పడిపోతాము. మన యొక్క విశ్వాస ఓడ అనేది బద్దలైపోతుంది. ఏమండి, ఇక్కడ యోనా గారు ప్రార్థన చేయట్లేదు. ఏమండి, మరి చివరికి ఏం చేశారు? అక్కడ ఆ ప్రయాణికులు యోనా గారిని ఎత్తి సముద్రంలో వేశారు. ఏమండి, అప్పుడు యెహోవా ఆజ్ఞాపిస్తాడు ఒక మత్స్యానికి. ఏమండి, ఒక పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి యోనాను మృంగు అని చెప్తాడండి. ఏమండి,
ఆ ఒక చేప మృంగిద్ది. అప్పుడు యోనా గారు ప్రార్థన చేయడం మొదలు పెడతారండి. ఏమండి, ఓడలో ఉన్నంత వరకు ఏమండి ప్రార్థన చేయరు. ఓడలో కనుక ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏమండి చేప కడుపులో వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఓడ కడుపులోకి వెళ్ళి చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, మన జీవితాల్లో కూడా అండి, ఏమండి మన జీవితాల్లో కూడా మనం లిక్ ఆఫ్ మూమెంట్లో అంటే చివరి నిమిషం దాకా జీవితాన్ని తీసుకెళ్ళి మనం అప్పుడు ప్రార్థన చేస్తున్నామండి. ఏమండి, చివరి నిమిషం దాకా తీసుకెళ్ళి స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ముందు మొత్తం చదవకుండా చివరి దాకా తీసుకెళ్ళి అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు కూడా ప్రార్థన చేయండి, దేవుడు వింటాడు. కనీసం పాస్ మార్కులన్నా వస్తాయి. ఏమండి, బైబిల్లో అనేక మంది చివరి నిమిషం తను చనిపోయే సిచ్యువేషన్ కూడా ప్రార్థన చేస్తారు. ఎవరో చెప్తారా? ఎవరైనా చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. ఏమండి, ఎవరో చెప్తారా? కొంతమంది పేర్లు నేను చెప్తాను. ఒక వ్యక్తి ఎవరంటే సిలువ మీద దొంగ. అటు పక్కన ఉంటారు, ఇటు పక్కన ఉంటారు. సిలువ మీద దొంగ. సిలువ మీద దొంగ ఏమని ప్రార్థన చేస్తాడు? ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేస్తాడండి సిలువ మీద దొంగ. చనిపోయే సిచ్యువేషన్ అప్పుడు. ఏమండి, వింటున్నారా మీరు? చివరి నిమిషంలో చిన్న ప్రార్థన చేస్తాడు. అప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటారు? నువ్వు బందిపోటు దొంగవి, నీకేంటి నేను పరలోక రాజ్యానికి ఇచ్చేది? నేను ఇవ్వను అన్నాడా? నీవు జీవితాన్ని మొత్తం పాడు చేసుకొని ఇప్పుడు వస్తే ఏ విధంగా పరలోక రాజ్యం చేరుతావు అన్నాడా? లేదు. నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉన్నావని నిశ్చయముగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఏమండి, దేవుడు కూడా మనం చేసే చిన్న ప్రార్థన, చివరి నిమిషాల్లో అన్న మనం చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన పెద్ద ప్రార్థన ఇప్పుడు దేవుడు ఎందుకు ఆలకించడండి? ఏమండి, ఇప్పుడు ఎందుకు ఆలోచించాడు దేవుడు? ఏమండి, హిజ్కియా గారు కూడా యెషయా ప్రవక్త గారు వచ్చి చెప్తారు, నీవు మరణమైపోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా గారు గోడ వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. దేవా, నీ దృష్టికి నేను యథార్థంగా ఏ విధంగా నేను ప్రార్థన చేశానేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్తాడండి. ఏమండి, దేవుడు జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు చేసిన ప్రార్థన యెషయా గారు అప్పుడే వచ్చి చెప్తారు, నీవు మరణం అయిపోతావు అని. కొద్ది నిమిషాలు తేడాతోనే మళ్ళీ యెషయా ప్రవక్త గారు వచ్చి నీకు 15 సంవత్సరాలు నేను ఆయుష్ ఇస్తున్నా అని చెప్తారండి. చిన్న ప్రార్థన, జీవితం ముగించేటప్పుడు చిన్న ప్రార్థన. బైబిల్లో సంసోను అనే వ్యక్తి ఉంటారు, తెలుసు కదా? స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబుల్, బహు బలవంతుడు. ఏమండి, చివరి నిమిషంలో ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, ఈ ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకోవాలి, వీరి నిమిత్తం నేను పగ తీర్చుకోవాలి. ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఏమండి సంసోను గారు ప్రార్థన చేస్తారు. జీవితం చివరి అంచుల్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. ఏమండి, యోనా గారు ప్రాక్టికల్గా చెప్పండి. ఏమంటే పిల్లలు యవనస్తులు వింటున్నారా? కొండ వింటున్నావా? కొండయా? యోనా కడుపులో నుంచి చేప కడుపులో నుంచి యోనా గారు బయటికి రావటం అసాధ్యమా? ఏమండి, ఇంపాసిబుల్. అసలు చేప కడుపులో ఉన్నప్పుడు, తిమింగలం కడుపులో ఉండి ఒక వ్యక్తి బయటికి రావటం కుదరదు. మన జీవితాల్లో కూడా అండి, మన జీవితాల్లో కూడా మనకు అనుకోని సమస్యలు వస్తుంటాయి, అనుకోని ఆర్థిక ఇబ్బందులు అనే ఒక తిమింగలాలు మనం మింగేస్తుంటాయి. యేసు ప్రభువు ఆ తిమింగలాల నుంచి కూడా విడుదల తెప్పించే దేవుడు, మనల్ని బయటికి రప్పించే దేవుడు. యేసు ప్రభువు వారు లాజరు సమాధి వద్దకు వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తారు? లాజరు బయటికి రా. చనిపోయిన వ్యక్తిని సైతం బ్రతికించిన యేసు ప్రభువు నిజమైన దేవుడు అండి. ఏమండి, మన జీవితాల్లో తిమింగలాలు మింగేస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులు మింగేస్తుంది. యేసు ప్రభువు వారు అటువంటి అనారోగ్య పరిస్థితుల మనల్ని విడిపించేవారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులో పడి చాలా మంది సతమతం అవుతున్నారండి. తిమింగ లాంటి అప్పులు మింగేస్తున్నాయి మనల్ని. యేసు ప్రభువు వారు మనం పశ్చాత్తాపడి, అయ్యా బుద్ధి వచ్చిందయ్యా, ఇంకోసారి నేను అప్పు చేయనయ్యా అని చెప్తే యేసు ప్రభువు వారు అటువంటి తిమింగలాల నుంచి మనల్ని బయటికి రప్పించే దేవుడు అండి. ఏమండి, వింటున్నారా?
యోనా గారు చివరికి బయటికి వచ్చారా? చేప కడుపులోనే ఉన్నారా? ఏమండి, యోనా గారిని యెహోవా ఆజ్ఞాపిస్తాడు. ఆ ఒక చేపకి, ఆ ఒక పెద్ద చేపకి యెహోవా ఆజ్ఞాపిస్తాడు. ఏమని? యోనాను కక్కివేయని. ఏమండి, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక మాట పలికాడంటే, దేవుడు ఆ శోధనని, ఇరుకులు, ఇబ్బందులు ఒక మాట పలికాడంటే ఏమండి మనం కూడా బయటికి వస్తాము. ఏమండి, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని దేవుడు నాకు సెలవిస్తుంది. ఏమండి, దేవుడు ఒక మాట పలికేంత వరకు మనం ఓపికతో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్యల నుండి బయటికి విడిపిస్తాడు. ఏమండి, ఇక్కడ యోనా గారు బయటికి వచ్చారు. ఇప్పుడు యోనా గారు ఏం చేయాలి? 3వ అధ్యాయంలో మనం మొదటి వచనం చదువుకున్నాం కదా. దేవుడైన యెహోవా మరలా అదే 1వ అధ్యాయంలో చెప్పిన మాటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళు, వారి యొక్క దుర్గతి నేను, వారి యొక్క పాపాలు నేను ఖండిస్తున్నాను, నీవు వెళ్ళి వారికి దేవుడి వాక్యం చెప్పంటే అప్పుడు వెళ్తాడు. అవును, యోనా గారు చేసిన ప్రసంగం ఏంటి? 3వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. ఇంకో 40 దినాలలో నినివే పట్టణాన్ని నాశనం అవుతుంది. దేవుడైన యెహోవా ఇంకో 40 దినాలలో నినివే పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు. ఇంకో 40 దినాల్లో నినివే పట్టణం నాశనం చేస్తున్నాడు. ఇంకో 40 దినాల్లో నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సేమ్ మెసేజ్, ఒకటే ప్రసంగం. నినివే పట్టణస్తులందరూ కలిసి, అమ్మో వారి యొక్క దేవుడు గొప్ప దేవుడు, వినుట వలన విశ్వాసం కలిగింది వారందరికీ. విశ్వాసం కలిగి వాళ్ళు ఏం చేశారు? ఏమండి, పడుకొని నిద్రపోయారు. అవునా? పడుకొని నిద్రపోయారా? కాదు, వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏమండి, రాజు మొదలుకొని మంత్రి మొదలుకొని సామాన్య ప్రజలు, చివరికి పశువులు కూడా ఉపవాసం ఉన్నాయంట. పశువులు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ అంట పశువులకి 3 రోజులు. అప్పుడు దేవుడైన యెహోవా వారి యొక్క పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు వారిని క్షమించాడు. పట్టణం మొత్తాన్ని నాశనం చేసే దేవుడు పట్టణాన్ని మొత్తాన్ని రక్షించాడు. ఏమండి, దేవుని సేవకులు మనకు కూడా అనేకమైన ప్రసంగాలు చేస్తారు. ఏమండి, యోనా గారు 3 రోజులు చేప కట్టంలో ప్రసంగాన్ని తయారు చేసుకొని వచ్చారు. ఉపవాస ప్రార్థన చేసుకొని వచ్చి ప్రసంగించారు. ఏమండి, దేవుని యొక్క సేవకులు కూడా మీకు కూడా ఏమండి ప్రసంగాలు అందిస్తున్నారు. దగ్గర మీరు ఒక 100 ప్రసంగాలు వినొచ్చు, 1000 ప్రసంగాలు కూడా కొంతమంది వినే ఉండొచ్చు. కానీ మన జీవితంలో మార్పు లేకపోతే ఎలా? నినివే పట్టణస్థుల వేళ మనం కూడా ఏమండి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి దేవుడికి. మహా ఉగ్రత వస్తుంది. ఏమండి, ఇవేం దినాలు? ఇవి అంత్య దినాలు. లాస్ట్ డేస్కి వచ్చేసాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, ఎవరైతే సిలువని గురించిన వార్త ఎవరైతే నమ్మరో వారికి ఉగ్రత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇటువంటి ప్రసంగాలు అనేకమైనవి ఉన్నాం. ఏమండి, అయినా మనకి రక్షణ లేదు, మారు మనస్సు లేదు, పశ్చాత్తాపం లేకపోతే ఎలా? ఏమండి, యవనస్తులు వింటున్నారా? ఇందాక అంకుల్ గారు భలే మంచి మాటలు చెప్పారు. ఏమండి, నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఆదివారం అలా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సండే స్కూల్ పిల్లలైతేనేమి, యవనస్తులైతేనేమి, ఏమండి స్త్రీ పురుషులైతేనేమి, వృద్ధులు అయితేనేమి, అందరూ మారు మనస్సు పొంది అందరూ బైబిల్ చదవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. అదే ఒక దనివినిపాడు యొక్క తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క గురి. ఏమండి, మారు మనస్సు పొందాలి. చిన్న వయసులో నేను 22 సంవత్సరాలకి యేసు ప్రభువుని సొంత అంగీకరించి బాప్తిసం తీసుకున్నా. మీ వయసులో ఎంత? నేను 22 సంవత్సరాలకి మారు మనసు పొందా. ఏమండి, మనం కూడా బాల్య దినములందే, యవ్వన కాలం ఉందిలే, ఎప్పుడు పడితే అప్పుడు మనం యేసు ప్రభువుని సంరక్షకుడిగా అంగీకరించాలి. ఇక్కడ యోనా గారికి బాధ అయిపోయింది. వీళ్ళేంటి ప్రభువా, వీళ్ళు మన శత్రువులు కదా ప్రభువా, వీళ్ళకి శిక్ష విధించాలి కదా ప్రభువా, వీళ్ళందరినీ క్షమిస్తున్నావేంటి ప్రభువా? ఏమండి, చూడండి యోనా గ్రంథము
4వ అధ్యాయము 2వ వచనం. నేను నా దేశమందుండగా ఇటు జరుగునని నేను అనుకుంటుంది కదా. చూడండి, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? మన దేవుడు ఎటువంటి దేవుడు? చూడండి అక్కడ ఏం రాయబడింది, మనం ఒకసారి చదవండి. మన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు. ఏమండి? తర్వాత చదవండి. మన దేవుడు కటాక్షము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, బహుశాంతము కలిగిన దేవుడు. ఏమండి? ఇప్పుడు గనక మనం గనక పశ్చాత్తాపడితే ఆ జాలి కలిగిన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఏమండి? యోనా గారికి బాధ అయిపోయింది. ఎందుకని? వాళ్ళు మా శత్రువులు. ఏమండి? నాకు ఒక అన్న చెప్పాడండి, చైతన్య నువ్వు దేవుని సేవకు వెళ్తున్నావు కదా, ఇదిగో నీకు మాట చెప్తా అంటే, చెప్పన్నా అన్నా. నువ్వు దేవుని సేవకు వెళ్తున్నావు కదా, నీకన్నా గొప్పగా ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నాడంటే ఆ వ్యక్తిని చూసి ఎప్పుడు కూడా నువ్వు అసూయపడద్దు. నీకంటే గొప్పగా ఒక వ్యక్తి బాగా వాడబడుతున్నాడంటే ఆ వ్యక్తిని చూసి నువ్వు ఎప్పుడు అసూయపడవద్దు. జనాలు నీకన్నా ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నా కానీ నీవెప్పుడు అసూయ పడవద్దు అని చెప్పి ఉన్నాడండి ఆ వ్యక్తి. ఏమండి? సేవ విషయమే కాదండి, మన ఉద్యోగాల విషయాలు కూడా. ఏమండి? మన కుటుంబాలైనా ఉద్యోగాలు రావాలా? ఏమండి? అందరికీ ఉద్యోగాలు రావాలండి. ఏమండి? గనివేనిపాడులో మన సంఘం ఒక్కటే అభివృద్ధి చెందాలా? గనివేనిపాడులో ఉన్న ప్రతి ఒక్క సంఘం అభివృద్ధి చెందాలి. మన పిల్లలే మంచి మార్కులతో పాస్ అవ్వాలా? కాదు, అందరి పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వాలి. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించుడి అనే గొప్ప పాఠం యోనా గారికి చెప్తున్నారండి. యోనా గారికే కాదు, నాకు ఇక్కడున్న మనందరికీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఏ ఒక్క వ్యక్తితో శత్రుత్వం పెట్టుకోవద్దు అని చెప్తున్నానండి. ఆఖరిగా టైం అవుతుంది, మీరందరికీ చూస్తున్నారు. ఆఖరిగా ఒక వచనం చదువుతానండి. ఏమండి? ఆఖరి వచనం చదవండి యోనా గ్రంథంలో. చదవండి, అదే అంకుల్ గారు భలే చదివారు. నేను విచారపడవద్దా, నేను బాధపడవద్దా, నేను దుఃఖపడవద్దా? ఏంటి నన్ను చెప్పేది? 1,20,000 మంది ఉన్నారు అక్కడ, వారి విషయమే నేను విచారపడవద్దా? దేవుడు కూడా అండి మన వ్యక్తిగత విషయాల విషయంలో దేవుడు విచారపడుతున్నాడు. వింటున్నారా? అయ్యో ఈ వ్యక్తికి ఇంకా రక్షణ లేదని చెప్పి దేవుడు విచారపడుతున్నాడు. మన కుటుంబ విషయాల్లో దేవుడు విచారపడుతున్నాడు. మీ కుటుంబంలో గొడవలు ఉన్నాయా? తిట్టుకుంటున్నారా ఒకళ్ళొకరు? అయితే దేవుడు మీ కుటుంబం విషయంలో విచారపడుతున్నాడు. సంఘం విషయంలో దేవుడు విచారపడుతున్నాడు. అయ్యో ఏంటి అనేక మంది పనులకు వెళ్తున్నారే, నా ఒక్క మాట విని వణికేవారు లేరే అని చెప్పి దేవుడు విచారపడుతున్నాడు. ఏమండి? 1,20,000 మంది విషయమే దేవుడు విచారపడితే ప్రపంచ విషయంలో దేవుడు ఎంత విచారపడతాడండి? ఏమండి? నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఏమండి? యోనా లాంటి ప్రవక్తలు లేరు. ఏమండి? ఆ విషయమే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి వింటున్నారా? యోనా ప్రవక్త వల్లే మారిపోవాలి మనం అందరం. దేవుడు మన విషయమే విచారపడుతున్నాడు. ఏమండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఇశ్రాయేలు నీవు రావనుద్దేశించినలా నా వద్దకే నీవు రావాలి. హోషియా గ్రంథంలో మాట ఉంటుంది. హోషియా గ్రంథంలో ఎఫ్రాయిము ఏమి చేస్తున్నావు? ఎఫ్రాయిము నా విషయమే నువ్వు వ్యతిరేక కాలాలు చేస్తున్నావు, నాకు నువ్వు విసుగు పుట్టిస్తున్నావు. నేను నిన్ను ఏమి చేయాలి? ఎఫ్రాయిము
కొడదామంటే నువ్వంటే నాకు బాగా ఇష్టం ఎఫ్రాయిము, తిడదామంటే నిన్ను బాగా ఇష్టపడుతున్నా ఎఫ్రాయిము, నీవు సగం కాలిన అప్పము వలె ఉన్నావు ఎఫ్రాయిము, నువ్వు సగం కాలిన ఎఫ్రాయిము సగం కాలిన అప్పం వలె ఉన్నావు ఎఫ్రాయిము అంటున్నాడు. ఏమండి సగం మారు మనసు పొందిన వాళ్ళు ఎవరున్నారా? ఏమండి దేవుడు బాధపడుతున్నాడు. ఎఫ్రాయిము, నేను నీకు నడక నేర్పిన వాడను నేనే, నీవు నన్ను మరిచిపోయావు. ఏమండి వింటారమ్మా, లాస్ట్లో అయిపోతుందిలే అమ్మ. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడుతుందంటే, అరికాలు మొదలుకొని నడి నెత్తిన వరకు ఎక్కడ చూసినా మీకు గాయాలే, ఎక్కడ చూసినా పచ్చి పుళ్ళ అని చెప్పి దేవుడు విచారపడుతున్నాడు. స్వస్థత కొంచెమైన లేదే అని చెప్పి దేవుడు విచారపడుతున్నాడండి. అయ్యో నమ్మకమైన నగరం వేస్ట్ అయిపోయింది అని చెప్పి దేవుడు విచారపడుతున్నాడండి. ఏమండి దేవుడు మన విషయంలో విచారపడుతున్నాడు, మన కుటుంబ విషయాల్లో విచారపడుతున్నాడు, మన సంఘం విషయంలో దేవుడు విచారపడుతున్నాడేమో. ఏమండి మన గనివేని పాడు విషయంలో దేవుడు విచారపడుతున్నాడేమో. మనమందరం ఏం చేయాలా? మనం కూడా విచారపడాలా? అవును నిజమే, దేవుడు విచారపడితే మనం కూడా విచారపడాలి. మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి మనం దేవుడు విచారపడే స్థితిలో మనం ఎవరు వెళ్ళకూడదండి. ఒకే ఒక వాగ్దానం చెప్పి ముగిస్తానండి. దేవుడిని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో అంటారు, నీ పాపములు రక్తం వలె ఎర్రటమైన, వింటున్నారా? ఈ పాపములు రక్తం వలె ఎర్రటమైన వాటిని హిమం వలె తెల్లగా చేస్తాను. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉంటే, కెంపు అంటే ఒకలాంటి రెడ్, అది ఘోర పాపాన్ని సూచిస్తుంది. మీరు ఘోర పాపములు చేసిన మీ యొక్క పాపలు బాగా డార్క్ రెడ్లో ఉన్నా కానీ మీ పాపాలు నేను క్షమిస్తాను, నా వద్దకు రండి అని చెప్పి దేవుడు ఈ క్షణంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఏమండి బైబిల్లో సౌలు గారు ప్రార్థన చేయలేదు. బైబిల్లో సౌలు రాజు పాత నిబంధనలో ఉంటారు కదా, పశ్చాత్తాపడలేదు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సమూయేలు పశ్చాత్తాపడ్డాడు, సౌలు గారు పశ్చాత్తాపడలేదు. దేవుడు ఏడ్చాడు సౌలు నిమిత్తం, సమూయేలు ఏడ్చాడు సౌలు నిమిత్తం. సౌలు గారు ఏడవలేదు. 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన అందించాడు. 2 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క మాట విన్నాడు. 38 సంవత్సరాల దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ సౌలు గారు ప్రార్థన చేయలేదండి. మీ వయసు ఎంత? వయసు ఎంత? మీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసండి. ఏమండి చివరికి సౌలు రాజు దేవునికి ప్రార్థన చేయకుండా ఏమండి ఒక సోద చెప్పే ఆమె దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాడు. ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఏమండి ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక మంత్రసాని దగ్గరికి వెళ్తున్నాడు. ఒక సోద చెప్పే ఆమె దగ్గరికి వెళ్తాడు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియజెప్పు అని. ఏమండి మీరు కూడా వెళ్తున్నారేమో. ఏమండి యెహోవాను విడిచి మీరు చాలా వాటిని ధరిస్తున్నారండి, చాలా వాటిని పెట్టుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను. ఏమండి యెహోవాను విడిచిపెట్టిన వారికి బహు శ్రమలు విస్తరిస్తాయండి. ఏమండి అదే యెహోవా కానీ మనకు తోడుగా ఉంటే మనకి విరోధముగా రూపింపబడిన తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్, మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ప్రార్థించుకుందాం. ఏమండి కంప్యూటర్ వాడుతున్నారా? మీరు ఎవరైనా కంప్యూటర్ వాడతారా? కంప్యూటర్ వాడేటప్పుడు అంతా టైప్ చేసి చివరికి సేవ్ బటన్ నొక్కపోతే ఏమైంది? అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత ప్రసంగం విని చివరిలో ప్రార్థన గాల్లో ఎక్కడో తేలుతా ఉంటే అంతా డిలీట్ అయిపోయింది. దయచేసి ప్రార్థనలో సేవ్ బటన్ నొక్కండి ఇప్పుడు, ఓకేనా? అందరూ ప్రార్థనలు ఏకీపిస్తండి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చింది తమాషాలు ఆడటానికి కాదండి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చింది టైం పాస్ చేయడానికి కాదండి. దేవుని మందిరానికి వచ్చింది ఏమండి మన పాపలు ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి. నినవే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారండి. ఏమండి నినవే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు కాబట్టే దేవుడు వారిని ఉగ్రత పాలు కాకుండా వారిని విడిపించారు. ఏమండి
మనం కూడా ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు, ఒక మాట ప్రార్థన చేయండి అందరూ. దేవా మా పాపను క్షమించయ్యా. యా యా మేము తెలిసి తెలియక కొన్ని అపరాధాలు చేసావయ్యా, మా పాపను క్షమించండి అయ్యా దేవా అని చెప్పి ప్రార్థన చేయండి అందరూ. ఎవరు కామకుండా ఒక్క మాట, ఒక్క చిన్న ప్రార్థన చేశాడు శిలువ మీద ఉన్నదంగా. దేవా నన్ను దయతో జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం వచ్చినప్పుడు నా దయతో జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న ప్రార్థన చేయలేరా దేవుని కోసం? అంటే ఒక చిన్న ప్రార్థన చేయలేమా మనం? ఒక్క మాట ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. దేవా పాపి నేను, నన్ను కరుణించుము. నాకు ఉత్తర పత్తుత్తర భాగంలో మనం చదువుకున్నాం కదా, దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తామండి. దేవా పాపి నేను, నన్ను కరుణించని చెప్పి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీపించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగన మీ యొక్క దేన సేవకుని ప్రభా, ఇదిగన గనివిని పాడు మందిరానికి వచ్చి ప్రభా మీరు చెప్పమన్న మాటలని చెప్పి ఉన్నాను ప్రభా. ఇదిగన ఈ యొక్క గనిపోయిన పాడు సంఘాన్ని అయితే జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఇక్కడున్న చిన్న బిడ్డలనైతేనేమి, యవనస్తులనైతేనేమి, ఆయన స్త్రీ పురుషులనైతేనేమి, వృద్ధులనైతేనేమి, ప్రతి ఒక్కరిని మీరు ఆయన స్పందించదురుగా వేడుకుంటున్నాను తల్లి. మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభువా వారిని వెంటాడి ప్రభువా వారిని మారు మనసు పశ్చాత్తాపంలోకి నడిపించదురుగా వేడుకుంటున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారా? ఆమేన్ అంటే జరుగును గాక.